హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చికెన్ చీజ్ బాల్ చేసుకోబోతున్నాము. ఇవైతే పైనుంచి క్రంచీగా లోపల చీజీగా ఉన్నాయి. చూడటానికి కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇవి బయట కొనాలన్నా కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ తీసుకొని వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా కడిగి పెట్టండి. ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు ఇవన్నీ చికెన్తో పాటు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసుకొని ఒక ఆలుగడ్డ అలాగే ఒక క్యారెట్ ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఇలా సాఫ్ట్గా ఉడికించుకొని స్మాష్ చేసుకొని బౌల్లో వేసుకోండి. అలాగే దీంట్లో నేను 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, అర టీ స్పూన్ అల్లం, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ సీజనింగ్స్, అలాగే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా కలిపేసుకోండి. మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా. అలాగే మధ్యలో ఒక 1-2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లేదా బియ్యం పిండి వేసుకొని అన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకోండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను మోజరెల్లా చీజ్ వాడుతున్నాను. ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని చేతులకి ఆయిల్ రాసుకోండి, చేతులకు అంటుకోకుండా. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో చక్కటి బౌల్స్ లాగా చేసుకోండి. దీని మధ్యలో కాస్త చీజ్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వెడల్పుగా అనుకోండి. ఇప్పుడు దీంట్లో మనం చీజ్ స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ చక్కగా క్లోజ్ చేసుకొని బాల్ లాగా తయారు చేసుకుందాం. ఇది లీక్ కాకుండా చక్కగా క్లోజ్ చేసేయండి. చూసారు కదా, ఇది పక్కన పెట్టేసుకొని ఇలాగే మిగిలినవన్నీ కూడా చూపించిన విధంగా చక్కగా చీజ్ స్టఫింగ్ పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చూసారు కదా, నేను అన్నీ ఇలాగే బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 గుడ్లను తీసుకొని వాటిని చక్కగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇది వేడయ్యేలోపు ఎగ్ లిక్విడ్లో మనం చికెన్ బాల్స్ని వేసుకొని చక్కగా ఎగ్గులో మునిగేంత వరకు ఒకసారి చక్కగా ఇలా ముంచేసి తీయండి. పక్కన ఒక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని చికెన్ రోల్ చుట్టూ బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ పడేలాగా ఇలా చక్కగా అనుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే చూపించిన విధంగా మిగిలినవన్నీ బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ చేసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో మనం చికెన్ చీజ్ బాల్స్ వేసుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇవి చక్కగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించుకోండి, కలపకుండా. కింద నుంచి కలర్ మారిన తర్వాతనే మనం వీటిని కలపాలి, లేకపోతే బ్రెడ్ క్రమ్స్ అనేది ఊడిపోయి మొత్తం ఆయిల్లో పడుతుంది. చూసారు కదా, ఈ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కన ఒక బౌల్లో వేసుకుందామండి. చూసారు కదా, కలర్ ఎంత చక్కగా ఉన్నాయో. వీటిని టిష్యూ పేపర్స్ వేసుకున్న ఒక బౌల్లో వేసుకొని ఆయిల్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్కగా టమాటా కెచప్తో పాటు సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా మన చికెన్ చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.